విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి జరిగి 2 వారాలు పూర్తయింది. కానీ సోషల్ మీడియాలో వీళ్లకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా వీళ్లకు సంబంధించిన వార్తలే. అయితే పెళ్లి జరిగిన తర్వాత వీళ్ళు అందరూ జంటలులాగానే హనీమూన్ ట్రిప్ కి వెళ్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగడం లేదు. ఇద్దరు కలిసి మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే వీళ్ళిద్దరూ చాలా కాలం తర్వాత కలిసి హీరో హీరోయిన్లుగా జంటగా నటిస్తున్న చిత్రం రణబలి. శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వీళ్ళిద్దరి పెళ్లి జరిగిన మరుసటి రోజే ఈ మూవీ నుండి ఏందయ్యా సామి అనే పాటకు సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా అది బాగా వైరల్ అయ్యింది. త్వరలోని ఈ పాటని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఇప్పటికే 50% పైగా పూర్తయింది. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇకపోతే హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఒక భారీ సెట్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. వీళ్ళిద్దరిపై ఒక అందమైన మెలోడీ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. వారం రోజుల పాటు పాట చిత్రీకరణ సాగనుంది. అనంతరం మూవీ షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చి హనీమూన్ ట్రిప్ కోసం విదేశాలకు వెళ్లనుంది జంట. అనంతరం తిరిగి వచ్చిన తర్వాత నాన్ స్టాప్ గా ఈ మూవీ షూటింగ్ స్కెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. సీమా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న పీరియాడిక్ మూవీ ఇది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక కలిసి చేస్తోన్న సినిమా ఇది. పైగా పెళ్లి తర్వాత విడుదలవుతోన్న సినిమా కాబట్టి అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఈ మధ్యనే విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమాకు ఆ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ లో సూపర్ హిట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ ఒక్క సరైన బ్లాక్ బస్టర్ కూడా అందుకోలేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన కింగ్డమ్ చిత్రం కూడా ఫ్లాప్ అయింది.